హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆండ్రాయిడ్ బాయ్ గోపాల్. ఈరోజు మనం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే, ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మన ఫొటోస్, వీడియోస్, ఫోల్డర్స్ వీటన్నిటిని హైడ్ చేసుకోవచ్చు. ఎట్లా హైడ్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నా ఫొటోస్ ఉన్నాయి. ఫొటోస్లో మనకి ఏఏ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి నావి. అలాగే నా వీడియోస్లో ఏఏబీబీ అనే ఫోల్డర్ ఉంది. అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఫొటోస్ని, వీడియోస్ని ఏ యాప్స్ యూజ్ చేయకుండా హైడ్ చేసి చూపిస్తాను. ఎట్లానో తెలుసుకుందాం రండి. దీనికోసం మనం ముందుగా మన ఫైల్ మేనేజర్లోకి వెళ్తాము. నేను ఆస్ట్రో ఫైల్ మేనేజర్ని వాడుతున్నాను. ఆస్ట్రో ఫైల్ మేనేజర్కి వెళ్ళాను. ఇది నేను వాడుతున్న ఫైల్ మేనేజర్. ఇందులో చూడండి, మనం టార్గెట్ చేసుకున్న ఫోల్డర్ ఏఏబీబీ. ఈ రెండు ఫోల్డర్స్ని నేను ఇప్పుడు హైడ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసి రీనేమ్ చేస్తాం. రీనేమ్లో ఏం లేదు, ఆ ఫోల్డర్కి ముందు కానీ, ఆ వీడియోకి ముందు కానీ, ఆ ఫోటోకి ముందు కానీ డాట్ని యాడ్ చేస్తే ఆ వీడియో అనేది, ఆ ఫోల్డర్ అనేది మనకు కనిపించు. చూడండి, అక్కడి నుంచి ఏ ఫోల్డర్ వెళ్ళిపోయింది. అట్లానే ఏఏబీబీ ఫోల్డర్ అని చూడండి, దాంట్లో రీనేమ్ చేసి ఆ ఫోల్డర్ ముందు డాట్ పెడితే సరిపోతుంది. ఆ ఫోల్డర్ కూడా వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు ఆ ఫోల్డర్స్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఇందా మనం చూసాము, ఇప్పుడు కనిపించవు. చూడండి, చూసారా, ఇక్కడ ఆ ఫోల్డర్ మరి కనిపిస్తలేదు. అందులో ఫొటోస్ కూడా మనకి ఇంకా కనిపించవు. అట్లానే వీడియోస్లో ఇందాక చూసాము కూడా, ఇప్పుడు ఆ వీడియోస్లో కూడా ఈ ఫోల్డర్ కనిపిస్తలేదు, ఆ వీడియోస్ కనిపిస్తలేదు. ఇవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి అంటే, చూడండి, మళ్ళీ సేమ్ ఆస్ట్రో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి వ్యూ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. చూడండి, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో షో హిడెన్ ఫైల్స్ అని చూడండి, అది కొడితే మళ్ళీ మనకి సేమ్ ఈ ఏఏ అండ్ బీబీ ఫోల్డర్స్ వచ్చాయి. చూసారా, ఫోల్డర్స్ అయితే వచ్చాయి, కానీ ఇప్పటికి కూడా ఆ ఫొటోస్, వీడియోస్ అనేవి ఇక్కడ మనకి చూపించవు. ఎందుకంటే మనం దాని ముందు డాట్ యాడ్ చేసాము కదా, ఆ డాట్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో, ఆ డాట్ని తొలగించినప్పుడు మాత్రమే ఆ ఫొటోస్, వీడియోస్ మనకి మన ఫైల్ మేనేజర్లో చూపిస్తాయి. అర్థమైందా? ఈ విధంగా మనం హైడ్ చేయాలనుకున్న ఫొటోస్, వీడియోస్ లేదా ఫోల్డర్ ముందు ఒక డాట్ పెట్టడం ద్వారా మనం ఆ ఫైల్స్ ఎవరు చూడకుండా మనం దాచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి.